రోజు లేచి నన్ను నేను ఒక్క అరగంట సేపు అద్దం ముందు నిలబడి తిట్టుకుంటా. అయ్యో నారాయణ! ఎందుకు? నాకు నిజంగా బద్ధకం ఎక్కువ. ఎక్సర్సైజ్ చేయడానికి అంటున్నారు. అసలు ఎక్కడైనా ఎక్కడండి? ఉన్నారు అలాగా? మోర్ ఫిట్ నౌ యాక్చువల్లీ. అది బాబా ఆశీర్వాదం అండి. ఇంకా నా చేత చేయాల్సిన చిన్న పనులు ఎంతో ఉన్నాయి. అందుకని ఆయన ఇలా ఉంచారు నన్ను. అంతేనంటారా? నో యోగా, Best నో వాకింగ్. యోగా అదేనండి. I was doing, I mean, like, I do yoga, but I'm not a regular yoga person. రైట్. That's what I'm saying. I does yoga, ట్రెడ్మిల్ వాక్ కానివ్వండి, లేకపోతే బయట పార్క్లో వాకింగ్ కానివ్వండి, స్ట్రెచెస్ అన్నీ చేస్తా, కానీ రెగ్యులర్గా కాదు. ఇప్పుడు మీకు 3 ఉంటే అప్పుడు. అదొకటి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ పెరిమెనోపాస్ ఆ ఏజ్లో ఉన్నామా ఇప్పుడు మనం. మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్, మళ్ళీ మనకొచ్చేటువంటి లోస్. అవును. నిన్ననే ఝాన్సీ గారు పోస్ట్ చేశారు. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇంత ఏసీ ఉంది, అయినా కూడా హాట్ చిల్స్ మామూలుగా రావట్లేదు నాకు, దీని గురించి వీ నీడ్ టు టాక్ మోర్ అని చెప్పని. హాట్ ఫ్లషెస్ అయితే నాకు విపరీతంగా వస్తున్నాయండి. అలాగే మూడ్ స్వింగ్స్, అలాగే నిద్ర నిద్ర అంటే నిద్ర విపరీతంగా నిద్ర వస్తుందండి. మాట్లాడుతూ ఎవరైనా కూర్చొని కథ నరేట్ చేస్తుంటే నిద్ర వస్తుంది. అది కథ వల్ల కాదండి, అదే మనకి. పాపం మళ్ళీ నాకేం భయం అంటే ఇదేంటి, ఇది నేను ఇంత సిన్సియర్గా అదే కథ చెప్తుంటే నిద్రపోతారు, కథ బాగాలేదా ఏంటి, నచ్చలేదా ఏంటి అనుకునే అది కాదు, కూర్చుని స్టేబుల్గా అలా బాడీ వింటూ అసలు ఉంటే. కోఆపరేట్ చేయట్లేదండి. అది ఎంతమందికి అర్థమవుతుందో లేదో, మనం ఏదో ఏమంటారు, ఒక ప్యాషన్, ఈ కెరియర్ని మనం వదిలేయకూడదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలన్న ఒక తపనతో ముందుకొచ్చేస్తున్నాం తప్ప అవును. ఆ ఏజ్ పెరిగే కొద్దీ బాడీ అస్సలు సహకరించట్లేదండి. అప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుంది. నిద్ర అండి మెయిన్గా, నాకెందుకో తెలీదు మార్నింగ్స్లో అసలు లేవలేకపోతున్నాను. పాపం మేబీ ఐ థింక్ అంటే బాడీ బాగా ఏళ్ల తరబడి అలసిపోయి మెంటలీ ఫిజికలీ ఇట్ నీడ్స్ మోర్ రెస్ట్ అని అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. లేదండి, అలా కూడా కాదండి. ఏళ్ల తరబడి అలసిపోవడం ఏంటండి, మన జీవితం మనమే కదండి లీడ్ చేయాలి. అలసిపోవడానికి ఏముందండి, మనకంటే కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు, కార్మికులు ఎంతమంది అయ్యయ్యో, ఉన్నారండి. అసలు అసలు చెప్పొద్దు అది. వాళ్ళకు కూడా ఏజ్ అవుతుంది కదా, మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, లేదా వాళ్ళ అవసరాలు, వాళ్ళ వాళ్ళ బాడీ కంటే కూడా, అంటే వాళ్ళ బాడీ గురించి ఆలోచించడం కంటే కూడా వాళ్ళ జీవిత అవసరాలు వాళ్ళని నడిపిస్తూ నెట్టుతున్నాయేమో. ఉంటాయి. అవును. అదే నాకు అనిపిస్తుంది. మనం కొంచెం బాబా మనల్ని ఒక మంచి స్థితిలో పెట్టి, ఒక కంఫర్టబుల్ జోన్లో పెట్టినందువల్ల మనం ఎంత బద్ధకంతో తయారయ్యామా అని కూడా నేను తిట్టుకుంటానండి. రోజు నన్ను చూసి నేనే ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా తిట్టుకుంటా. నీకు క్రమశిక్షణ లేదు, నువ్వు లేచి అసలు నడవట్లేదు. సో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు యాక్చువల్లీ. ప్రయత్నం మాత్రమే. అది అది తీసుకురా కానీ అది అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే గైనక్ ఏమంటున్నారంటే, ఇవన్నీ చాలా కామన్, పెరిమెనోపాస్లో ఇవన్నీ చాలా చాలా కామన్, యు ఆర్ నాట్ అలోన్ అనేసి ఒక మాట అనేస్తారు. ట్రూ ట్రూ ట్రూ. ఇంకా అలా నడుస్తుంది. ఇప్పటికీ ఎవరైనా మీకు స్టోరీ వినిపించాలంటే మేనేజర్కి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా మీరు? లేదండి, నాకు డైరెక్ట్ నేనే చూసుకుంటున్నా. అవునా? ఓకే. సో అంటే మీ ఇన్నాళ్ళు మీ కెరియర్లో నా రెమ్యూనరేషన్ ఇదేని మీరు చెప్పుకోగలుగుతున్నారా మొహమాటం లేకుండా? నాకు మిమ్మల్ని చూస్తే మాత్రం చాలా మొహమాటస్తులు, అడగలేరు అనేది నా గట్టి నమ్మకం, నా గట్టి అవును. ఫీలింగ్. అవును, అదే అది బికాస్ ఎందుకంటే అండి, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మా నాకు ఇది చేసి పెట్టవా అన్న అలాంటి వాళ్ళే ఇదితోనే వస్తున్నారు. మనకు ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక పెద్ద హీరోస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్న మూవీస్లో ఏమో మనకి క్యారెక్టర్స్ ఉండట్లేదు. అంటే మనం ఏదో అక్కడ వెళ్ళిపోయి నించొని నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా, ఏమండి కాఫీ తీసుకుంటారా, ఇలాంటిది మనం చేయలేం కదండి, మన మనసు ఒప్పదు. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఏమో పెద్ద పెద్ద ద సో కాల్డ్ మూవీస్లో మనకు క్లిక్ అవ్వట్లేదు. సరే, ఇంకా మనకు మంచి క్యారెక్టర్స్తో మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళేమో
మేడం మా కోసం చేయండి మేడం, మీరు చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుంది మేడం, మీరు మీరు చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకొని నేను రాశాను మేడం, అది మేడం అని చెప్పేసరికి ఇంకా వాళ్ళతో మనం ఏం బేరాలు ఆడతామండి. అవును. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనకు నోరే లేవదు. సరే ఓకే, మీరేమనుకుంటున్నారు ఏంటి అది అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడం. ప్రెజెంట్ పైప్‌లైన్ 2026 ప్రెజెంట్ మూవీస్ ఏమన్నా సైన్ చేసినవి ఆఫ్ ఉన్నాయండి? కోర్స్ అండి. ఇప్పుడు 'అనకాపల్లి' అని ఒక మూవీ అది రిలీజ్‌కి సిద్ధమైంది ఇప్పుడు. హుహు. ఆ మూవీ తర్వాత ఇంకొక మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఆహ్, పేరు ఇంకా వాళ్ళు ఫైనలైజ్ చేయలేదండి. 2 కూడా ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్ వచ్చిందంటే తెలిసిపోతుంది మీకు. అవును. అవునవును. దాంతో పాటే మన కథాసుధాకి ఒక మంచి ఒక హుహు. సబ్జెక్ట్ వచ్చింది. 'శ్రావణ శుక్రవారం' అని. అందులో చాలా మంచి క్యారెక్టర్. ఓకే. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ఎన్నుకున్నారు. అది బా వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2, 3 మూవీస్ ఉన్నాయండి ఇప్పుడు వరుసన. ఓకే. ఒకటేమో మన 'అర్జున్ అంబటి' ఆ అబ్బాయి చేస్తున్నారు. ఆయనకి సిస్టర్ రోల్‌గా. ఓకే. అంటే ఇద్దరిది చాలా ఇంపార్టెంట్‌గా బాగా మంచి కథ. హ్మ్. చాలా బాగా ఎన్నుకున్నారది. 'కిరణ్ వారియర్' అనేసి డైరెక్టర్ అనమాట. అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాల్సిందుంది. ఆ తర్వాత ఒక చదువు మీద హ్మ్. అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ కాదు, అది ఫీచర్ ఫిల్మ్ లాగే చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ అబౌట్ రూరల్ ఎడ్యుకేషన్ మీద. ఓకే. పువర్‌గా ఇంకా ఎవరు లేరు. చదువు చెప్పడానికి ఎవరు లేరు అన్నా, కానీ చదువుకోవాలన్న ఆశ ఉన్న పిల్లలు. రైట్. రైట్. వాళ్ళని చదివించడం ఎలాగా? గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేయొచ్చు? దాని మీద ఒక కథ ఒకటి అనుకుంటున్నారు. అదొకటి. ఆ తర్వాత కొంచెం ఒక పౌరాణిక పాత్రలో ఒక కథ అనుకున్నారండి. అవునండి. అందులో ఒక మన తెలంగాణ ఒక రాణి క్యారెక్టర్ ఒకటి. ఓహ్! ఆ! చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయా? చాలా ప్రిపరేషన్ ఆ! ఎక్కువ ఉందేమో మీకు. లేదండి, ప్రిపరేషన్స్ అంతా ఏం ఉండదండి. అక్కడికెళ్ళాక చూసుకొని మాట్లాడేయడమే. అంతేనా? అంతే. అంతే. అంటే పౌరాణికం అనేటప్పటికి మళ్ళీ ఏ పాటలో, పద్యాలో అది ఏమున్నాయో అంత లేదులెండి. ఎవరు చూడరు కూర్చొని. అంత ఓపిక చూసేవాళ్ళు ఎవరున్నారండి. అది కూడా మనం చూపించే విధానంలో చూపిస్తేనే ఈ రోజుల్లో చూస్తారు. లేకపోతే చూడరు.